शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपैन सभకి नमस्कार। प्रसूनैः सम्पर्कादमरतरुणी कुन्तलभवैः अभीष्टानां दानादनिशमपि कामाक्षि नमताम्। स्वसंगात् कङ्केलिप्रसवजनकत्वेन च तव त्रिधा दत्ते वार्तां सुरभिरिति पादो गिरिसुते అంటారు ముఖశంకరులు 500 శ్లోకములలో అత్యద్భుతమైనటువంటి శ్లోకములలో ఒకటిగా పరిగణింపబడినటువంటి శ్లోకం. అందులో ఆయన అమ్మవారిని పిలుస్తున్నారు. మహాకవుల యొక్క రచనల యందు సంబోధనకి ఒక విశేష ప్రాధాన్యత ఉంటుంది. అనేక నామాలు అమ్మవారికి ఉంటాయి, కానీ ఏ నామంతో పిలిచారు అన్నదానికి మిక్కిలి ప్రాధాన్యత. మీరు సౌందర్యలహరి పరిశీలనం చేస్తే శంకరాచార్యుల వారు అనేక నామాలు వాడరు అమ్మవారిని పిలవడానికి. ఎక్కువగా ఆయన వాడిన నామం శివే అంటారు. శివే అంటే మంగళప్రదురాల, అందరికీ కూడా శుభములను చేయుదానా అన్న మాటని ప్రతిపాదన చేస్తూ శివే అని పిలుస్తారు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అన్ని తక్కువ నామములు వాడారు శంకరాచార్యుల వారు. మూకశంకరులు అమ్మవారిని పిలుస్తూ పాదారవింద శతకంలో అన్నారు గిరిసుతే అని పిలిచారు. గిరిసుతే అంటే పర్వతరాజపుత్రి పార్వతీ అని దాని అర్థం. కామాక్షి ఒకరు, పార్వతీదేవి ఒకరు కారు, ఒక్కరే. ఆయన గిరిసుతే అని పిలవడంలో ఒక రహస్యం ఉంది. అమ్మవారు అసలు పర్వతరాజు యొక్క కుమార్తెగా రావలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అంటే ఆమె యొక్క పాతివ్రత్యమే దానికి కారణం. కేవలము పాతివ్రత్య కారణంగా ఆమె పర్వతరాజుకి కుమార్తెగా రావలసి వచ్చింది. ఎందుకని? ఆమె దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఉంది దాక్షాయణి అన్న పేరుతో. దాక్షాయణి అన్న పేరుతో ఆమె పరమశివుని ఇల్లాలు. దాక్షాయణి అని పేరు కలిగినటువంటి తల్లి సతీదేవి అన్న పేరుతో శరీరాన్ని వదిలేసింది. ఆ అవతారంలో ఆవిడికి సతీదేవి అని పేరు వచ్చింది. ఆవిడ పేరు మీద సదాచారమా దురాచారమా విచారణ పక్కన పెట్టండి, ఒకప్పుడు ఒక ఆచారం ఉండేది సతి అని. సతీ సహగమనము అని ఒక ఆచారం. అది ఆ తల్లియే యథార్థమునకు ప్రారంభం. కారణం ఏమిటి? ఒక్క కారణానికే.
దక్ష ప్రజాపతి కుమార్తెగా వచ్చినటువంటి తల్లి దాక్షాయిణిగా పరమశివుని యొక్క ఇల్లాలే. ఇక మళ్ళీ పర్వతరాజు కుమార్తెగా పుట్టి పరమశివునికి ఇల్లాలు కావలసిన అవసరం ఆవిడికి లేదు. మరి ఎందుకు అవతార పరిసమాప్తి చేసేసింది ఆవిడ? ఒకే ఒక్క కారణానికి చేసింది. శివనింద ఆవిడ వినదు. ఎవరు శివనింద చేస్తున్నాడో వాడికి కుమార్తెగా ఇక నేను ఉండనంది ఆవిడ. ఉండనంటూ కేవలం ఏదో శివనింద చేసిన వానికి నేను కుమార్తెగా ఉండను కనుక నేను అవతార పరిసమాప్తి చేస్తున్నాననలేదు. శివనింద చెయ్యడం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో లోకమునకు ఒక సందేశం ఇవ్వాలనుకుంది. మరణవాంగ్మూలము అంటారు. చనిపోయే ముందు చెప్పినటువంటి మాటని పరమసత్యంగా న్యాయస్థానాలు కూడా స్వీకరిస్తాయి. ఆవిడికి మరణమన్న మాట అన్వయం అవ్వదు. ఆవిడ ఎప్పుడు నిత్యా ఎప్పుడూ ఉంటుంది. కానీ అవతార పరిసమాప్తి చేస్తూ ఆవిడ ఒక సందేశాన్ని ఇచ్చింది లోకానికి అంతటికి. అందుకే ఆవిడికి ఆ అవతారంలో ఆవిడ సతీదేవి అయింది. సతీ అంటే మహాపాతివ్రత్యము కలిగిన ఇల్లాలు అని. ఆవిడంది చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు దక్ష ప్రజాపతిని ఉద్దేశించి అహోభవోద్భీష్టి శివం శివేతరహ అని శరీరం విడిచిపెట్టింది. శివుణ్ణి నిందించిన వాడికి శివుణ్ణి ద్వేషించిన వాడికి మంగళములు ఎలా కలుగుతాయి అని అడిగింది. కలగవు అనలేదు ఆవిడ, ఎలా కలుగుతాయి అని అడిగింది. అంటే శివనింద శివద్వేషము ఎంత ప్రమాదకరమో ఆవిడ లోకానికి చెప్పింది. చెప్పి శరీరం వదిలిపెట్టింది. ఆ తర్వాత పెద్ద అల్లరైంది. వీరభద్రుడు వచ్చాడు, దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేశాడు. ఒక విపత్కర పరిస్థితి ఒకటి ఏర్పడింది. పరమశివుని పక్కన ఇల్లాలు సాకారంగా కూర్చుని లేదు. దీన్ని అవకాశం తీసుకున్నాడు తారకాసురుడు. మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిస్తే పరమశివుడు కామంతో ఆవిడితో క్రీడిస్తే ఆయన వీర్యము స్ఖలనమైతే దాని వలన పార్వతీదేవికి కుమారుడు సంభవిస్తే ఆ కుమారుడి చేతిలో నేను మరణిస్తానన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అసలు పార్వతీదేవి శరీరంతో లేదు, దాక్షాయిణిగా శరీరం విడిచిపెట్టింది. ఆయన దక్షిణామూర్తిగా కూర్చున్నాడు కైలాస పర్వతం మీద. మరి ఎలా తారకాసుర సంహారం? తారకాసుర సంహారం అవ్వకపోతే ధర్మం నిలబడదు. అది ప్రమాదం. ఎప్పుడు ప్రమాదం ఎక్కడొస్తుందంటే ధర్మానికి హాని కలగకూడదు. రాక్షసుల యొక్క విజృంభణం పెరిగిపోయింది. ఇక నాకు చావు లేదనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఋషులను, దేవతలను, వేదాన్ని, గోవులను, బ్రాహ్మణులను బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ధర్మము లుప్తమవుతోంది. ఆ కారణం చేత మళ్ళీ అమ్మవారు పక్కకి రావలసినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ కలిసి ఆవిడ్ని ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేస్తే ఆవిడంది, నేను వస్తాను మళ్ళీ. ఎవరి కడుపున పుడతానో తెలుసా? నేను పరమశివుడితో కలిసి దాక్షాయిణిగా ఉండగా హిమవత్ పర్వత ప్రాంతమునందు తిరిగినప్పుడు ఇలాంటి కూతురుంటే బాగుండని మనసులో కోరుకున్నటువంటి ఒక దొడ్డ ఇల్లాలు ఒకతుంది, ఆవిడ కడుపున పుడతానని. ఆవిడే హిమవంతుని యొక్క కుమార్తె మేనకాదేవి. అది ఒక కారణం. 3, ఆవిడే చెప్పింది మేనకాదేవితో, నా పరిపూర్ణానుగ్రహం కలగాలి అంటే, నేను కూతురుగా కూడా రావాలి అంటే ఒకే ఒక్క సాధనం ఉన్నది ఈ ప్రపంచంలో. అదేమిటో తెలుసా? సువాసిని పూజ నవమి నాడు చేయమంది. మీరు కావాలంటే శివమహాపురాణాన్ని పరిశీలన చేయండి. అసలు శివమహాపురాణం ప్రకారం నవమి తిథి నాటి మృగశీర్ష నక్షత్రపు అర్ధరాత్రి పార్వతీదేవి జననం కాళీ అని పేరుంచాడు నారదుడు. హిమవంతుడు ఆహ్వానిస్తే వచ్చి, సువాసిని పూజకి నేను వశురాలనవుతాను అంది ఆవిడ. నేను ప్రసన్నురాలనవుతాను. సువాసిని పూజ అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సువాసిని పూజ వేరు, పరదేవతా పూజ వేరు. సువాసిని పూజ పరదేవత పూజ కాదు. సువాసిని పూజ అన్న మాటకు అర్థం ఏంటంటే, సువాసినికి నామాలున్నాయి. అమ్మవారి నామాలు చెప్పి పూజ చెయ్యరు ప్రారంభం. సువాసిని నామములు చెప్తారు, ఆ నామాలతో చేయాలి. అది కల్పం. కల్పం అంటే ఋషిప్రోక్తం. ఋషిప్రోక్తం ఎలా ఉందో అలా చేయాలి తప్ప నా సొంతంగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చేయకూడదు. సువాసిని అమ్మవారి యొక్క ప్రతినిధి, బింబ ప్రతిబింబ న్యాయం అన్వయమవుతుంది. సువాసిని సువాసిన్యర్చన ప్రీత. 5వ తనం ఉన్న వాళ్ళందరూ సువాసినులే. కానీ పూజార్హత పొందడానికి ఏమిటి?
అంటే కొన్ని లక్షణములను చెప్తారు. ఇవి ఎవరి యందు అన్వయమయ్యాయో వారికి పూజ చెయ్యమంటారు. ఎవరి యందు అన్వయమయ్యాయన్నది తీర్పు చెప్పవలసిన వాడెవరు? ఈమె సువాసిని పూజకు అర్హురాలు అని చెప్పగలిగిన వాడెవరు? ఒక్క గురువే చెప్తారు. గురువు చెప్తాడు ఈమె సువాసిని పూజకు అర్హురాలు అని. ఎందుచేత? సువాసిని నామములు కొన్నున్నాయి. ఆమె బంధువుల యందు విశేష మర్యాద కలిగినదై ఉండాలి, భర్త యందు చాలా ప్రీతి కలిగినదై ఉండాలి, సంతానమును పొందినటువంటిదై ఉండాలి, గురువు యందు అచంచల భక్తి కలిగినదై ఉండాలి. గురువు అంటే ఆమెకి గురువు ఉండడు, ఎందుకంటే ఆమెకు ఉపదేశం చేయకూడదు. పెళ్ళైన ఆడదానికి ఉపదేశం చెయ్యరు తిన్నగా. ఎవరు చేస్తారు? దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ సుందరకాండలో. భర్తయే గురువు. భర్తకి గురువుగారు ఉపదేశం చేస్తారు. కొన్నాళ్ళు మంత్రజపం చేసి భర్త భార్యకు ఉపదేశం చేస్తాడు. అందుకని భర్త గురువుగా ఉండాలి. ఆమెకి గురుభక్తి అంటే భర్తకి గురువెవరో ఆయన యందు ఆమె భక్తితో ఉంటుంది. ఆమెకి వైదిక మర్యాద, పౌరాణిక గ్రంథములు, సదాచారమునందు విశేషమైనటువంటి అనురక్తి పొంది ఉంటుంది. ఇవన్నీ ఎవరి అలా ఎందుకు సంభవిస్తాయని అడిగారు. ఆమె యందు పరదేవత యొక్క విభూతి ప్రవేశించి ఉన్నది. అందుకే ఆవాహన మంత్రం లేదు. ఇంకా ఆవాహన మంత్రం లేకుండా రేపు మీరు చూస్తారు ఇక్కడ సువాసిని పూజ జరిగినప్పుడు ప్రారంభంలో ఆ నామాలతో చెయ్యాలి. ముందు చేసి సువాసిని పూజకి పతాక స్థాయి ఏమిటో తెలుసా? సువాసిని పూజ చేస్తే అమ్మవారు పరమప్రసన్నురాలైందని, సువాసిని పూజ ఇక్కడ జరిగింది అని అమ్మవారు పరమ సంతోషాన్ని పొందడానికి ఉపచారమేమి అని అడిగారు. దాని ఉపచారం ఏమిటో అమ్మవారి పూజా కల్పంలో చెప్పారు. కబరీబంధనాన్ని జటాబంధనంతో కట్టాలి. అంటే ఆమె జటని ఎత్తి పట్టుకుని, అందుకే పురుషుడు ముట్టుకోడు, భర్త ముట్టుకోకూడదు. అందుకే దంపతులుగా చేస్తారు. అది కారణం. భార్య జట ఎత్తి పట్టి జటాబంధనం పెట్టాలి. జటాబంధనం అంటే ఆమె జటని తాటితో కట్టాలి. అథవా ఇప్పటి రోజుల్లో అయితే దాన్ని రబ్బర్ బ్యాండ్ ఏదో అంటారేమో, దానితోనైనా బంధనం చెయ్యాలి. ఆ జటాబంధనం చేసేటప్పుడు భర్త ఏం చేస్తాడంటే లేచి నిలబడి చూస్తాడు, నమస్కారం చేస్తూ చూడాలి. ఆమె కేశపాశాన్ని కానీ అంత పవిత్రంగా దర్శనం చేస్తే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః, మీరు కామాక్షి పరదేవత యొక్క కేశపాశాన్ని చూసినట్టే. దానివల్ల అజ్ఞానము విచ్చిపోతుంది. అది సువాసిని పూజకి ప్రధానమైనది ఏది అంటే భార్య జటాబంధనం చెయ్యాలి. భర్త నమస్కారం చేస్తూ నించుంటాడు. ఎందుకని? ఆమె కేశపాశాన్ని ఆయన ముట్టుకోకూడదు. అందుకని నమస్కారం చేస్తూ అమ్మవారి కేశపాశం అని నిలబడతాడు. భార్య భర్త చేయి పట్టుకోవాలి, కానీ మరి భార్య చేస్తుంటే భర్త చూస్తూ ఊరుకోవచ్చా? ఆమె ధర్మపత్ని అందుకైంది. తనకి ధార్మిక కార్యక్రమంలో ఉపకరణంగా నిలబడి పూర్తి చేస్తుంది. దాని చేత తరిస్తారు. ఆ సువాసిని పూజ నాకు చెయ్యని అడిగింది పార్వతీదేవి. నువ్వు ప్రతి నవమి మృగశీర్ష నక్షత్రం ఉన్నప్పుడు ఏకాదశి ఆవిడ కొన్ని తిథులు చెప్పింది. ఆ తిథుల్లో సువాసిని పూజ చెయ్యి. ఆ సువాసిని పూజ చేశారు అని గుర్తు ఏమిటంటే కల్పాన్ని ప్రయోగించాలి. ఆ నామాలతో పూజ చేయాలి. ముందు ఆ నామాలతో పూజ చేయడం అంటే పాదార్చన ప్రధానమవుతుంది. అమ్మవారి పాదములు రెండూ తీసుకెళ్ళి పాత్రలో ఉంచి, సువాసిని అంటే ఆ పరదేవత యొక్క విభూతి ఈమె యందు ప్రవేశించింది. అందుకే ఆమె లక్షణములు ఈమె యందు కనపడ్డాయి. ఈమె పరదేవతయే. అందుకని భార్య నీళ్లు పోస్తుంది, భర్త కాళ్ళు కడగాలి, కడిగి లోపలికి పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటే అది కామాక్షి పాదోదకమే, శారదా పాదోదకమే. శంకరులంతటి వారు సౌందర్యలహరిలో కదాకాలే మాథ కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం అని అడిగారు. ఎప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు నేను అని అడిగారు. ఆ భావనతో కడిగి ఆ తీర్థాన్ని లోపలికి పుచ్చుకుంటే సాక్షాత్ పరదేవత యొక్క పాదముల యొక్క తీర్థమును తాను లోపలికి పుచ్చుకున్నట్లే. నువ్విది చెయ్యి,
నీ కడుపున నేను పుడతానంది. ఆమెకే ఎందుకు చెప్పాలి? ఆవిడ మేనకాదేవికి బ్రహ్మజ్ఞానుల మాట నిజం చెయ్యాలి అమ్మవారు. ఎక్కడొచ్చింది ఆ సందర్భం అంటే, ఒకానొకప్పుడు పితృదేవతల యొక్క భార్య అయినటువంటి స్వధాదేవికి 3 కుమార్తెలు. మేనకాదేవి, కళావతి, ధన్యాదేవి. వాళ్ళు 3 పేర్లు ఒకసారి పలికితే చాలన్నారు పుణ్యం. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళ పేరు చెప్పినా, వాళ్ళ పేరు విన్నా సభకు ఒక మర్యాద చెప్పారు. ఆ పేరు చెప్పిన తర్వాత ఇలా కూర్చోకూడదు. ఆ 3 పేర్లు సభయందు ఉచ్చరిస్తే వెంటనే నమస్కారం చేయమని చెప్పారు. వాళ్ళు పుట్టుక చేత స్వధాదేవి కుమార్తెలని చెప్తారు, కానీ వాళ్ళని అయోనిజలని పిలుస్తారు. వాళ్ళు అంతటి జ్ఞాన సంపన్నులు. వాళ్ళు బ్రహ్మగారి సభకి వెళ్ళారు, కూర్చున్నారు. సనక సనందనాది మహాజ్ఞానులు లోపలికి ప్రవేశించారు. పరదేవత యొక్క సంకల్పం, రాబో కాలంలో జరగవలసిన మహత్కార్యం ఒకటి ఉంది, ఆవిడికి తెలుసు సమస్తం. ఎందుకో వాళ్ళు నిష్కారణంగా నవ్వారు. సనక సనందనాదులను చూసి వాళ్ళు మహాజ్ఞానులు, అలా నవ్వకూడదు సభలో. మహానుభావుడు విరాట పర్వంలో ధౌమ్యుడు నేర్పుతాడు పాండవులకు. సభాప్రవేశం చేసినప్పుడు రాజు ముందు ఆవలింత, తుమ్ము, హాసంబు నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. సభలో కూర్చుని ఆవలించడం, సభలో కూర్చుని తుమ్మడం, సభలో కూర్చుని దగ్గడం, అటువంటి పనులు చేయకూడదు. దగ్గంటారా, ఏదో శరీరమునకు అనారోగ్య రీత్యా వస్తే దోషం లేదు. ఆవలింతంతటి దోషభూయిష్టమైన విషయం సభలో ఇంకొకటి లేదు. వెంటనే వాళ్ళని బయటికి పంపించేస్తారు ఆవలింత వచ్చిందంటే. అంటే వాడికి శ్రద్ధ లేదని గుర్తు ఆవలింత వచ్చిందంటే. కాబట్టి అవి ఉండకూడదని చెప్తాడు ధౌమ్యుడు. వాళ్ళు ఎందుకో సనక సనందనాదుల్ని చూసి నవ్వారు. సనక సనందనాదుల్ని చూసి నవ్వితే పాపం కట్టి కుడుపుతుంది అంతటి వాళ్ళైనా. కాబట్టి వెంటనే వాళ్ళు అన్నారు, మీరు 3 మమ్మల్ని చూసి నవ్వారు. అంతటి వాళ్ళు ఎందుకు నవ్వుతారు? పరదేవత యొక్క ఆజ్ఞ లోకోపకారం కోసం. మీరు 3 భూలోకంలో జన్మించండి అన్నారు. అది మర్త్యలోకం. కాబట్టి మర్త్యలోకం కనుక మరణం ఉంటుంది. మరణం ఉంటుంది కాబట్టి కొంత పాపం కూడా ఆవహిస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో పాపకార్యాలు చేయిస్తూ ఉంటుంది. మాకు ఎలా, మేము భూలోకానికి వెడితే ఇబ్బంది కదా, ఎలా మాకు శాప విమోచనమని వాళ్ళు సనక సనందనాదుల్ని ప్రార్థించారు. వాళ్ళన్నారు, పరదేవత మా నోట ఎందుకు పలికించిందో. మేనకాదేవి హిమవంతునికి కుమార్తె అవుతుంది. హిమవంతునికి కుమార్తె అయి పార్వతీదేవిని కుమార్తెగా పొందుతుంది. ఆ కారణం చేత ఆమెకు కైలాస ప్రాప్తి. ఇక రెండవదైనటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ఆ కారణం చేత సీతమ్మకి తెల్లవుతుంది, కాబట్టి వైకుంఠ ప్రాప్తి. మూడవదైన కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యునకు భార్య అవుతుంది, రాధాదేవికి తల్లి అవుతుంది. ఆ కారణం చేత గోలోక ప్రాప్తి. వీళ్ళు 3 అమ్మవారి యొక్క 3 విశేష శక్తులకు తల్లులవుతారు అని వరం ఇచ్చారు. అందుకని మేనకాదేవి కడుపున పార్వతీదేవి పుట్టారు. ఇప్పుడు సనక సనందనాదుల మాట నిజం చెయ్యడానికి ఆమె గిరిసుతే పర్వతరాజపుత్రి కావాలి. పర్వతరాజపుత్రి కావాలి అంటే మేనకాదేవికి కూతురు అవ్వాలి. మేనకాదేవికి కూతురు అవ్వాలంటే తిన్నగా ఆమె కుమార్తెగా రాలేదు, ముందు ప్రత్యక్షమైంది అమ్మవారిగా. నేను నీకు కుమార్తెగా వస్తాను, కానీ నేను అలా రావడానికి నువ్వేం చేయాలో తెలుసా? సువాసిని పూజ చెయ్యి అంటే. సువాసిని పూజ ఎంత శక్తివంతమో మీరు చూడండి. అందున సువాసిని పూజ చేసేటప్పుడు నీతితో అప్పాలు తయారు చేసి మీరు ఆ సువాసినికి ఇచ్చారనుకోండి, జన్మాంతరముల యందు కూడా భార్యాభర్తలలో ఒకరు తొందరగా శరీరాన్ని విడిచిపెట్టడం, రెండవ వారు దీర్ఘకాలం జీవించి ఇబ్బంది పడడం అనేటటువంటిది ఉండనే ఉండదు. అందుకే అసలు నీతితో చేసిన అప్పాలు ఎప్పుడు ఇప్పిస్తారో తెలుసా? ఇంట్లో ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఇప్పించాలి. పెళ్లి కూతుర్ని చెయ్యగానే మొట్టమొదట చేయవలసిన పని ఏమిటంటే నీతిలో అప్పాలు తయారు చేసి, అప్పం అంటే బియ్యపిండి బెల్లం కలిపి చేస్తారు. ఆ అప్పాన్ని కానీ అమ్మవారి స్వరూపంగా సువాసినికి ఇస్తే, సువాసిని దాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టినా, సువాసిని నోట్లో వేసుకున్నా
ఉత్తర క్షణం దాని యొక్క ఫలితాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మహానుభావుడు కాబట్టి పోతన గారి రుక్మిణీ కళ్యాణం చదవండి మీరు. రుక్మిణీ కళ్యాణంలో పోతన గారు రుక్మిణీదేవి చేత నీతి అప్పాలిప్పించాడు. ఆయన అలా వ్రాయడానికి కారణం ఏమిటంటే, అలా ఆంధ్రీకరించడానికి కారణం ఏమిటంటే, ఆయనకి తెలియని విషయం లేదు. ప్రత్యేకించి శ్రీవిద్యా తంత్రమునందు సిద్ధహస్తుడు పోతన గారు. అందుకే రుక్మిణీ కళ్యాణంలో శివాలయానికి వెళ్ళినటువంటి రుక్మిణీదేవి 5వ తనానికి సంబంధించినటువంటి ఆభరణములను, నీతి అప్పాల్ని, చిరుకు ముక్కల్ని సువాసినికి ఇచ్చి నమస్కరించి బయటికి రాగానే కృష్ణ దర్శనం అయింది. అప్పటి వరకు లేదు కృష్ణ దర్శనం. అది పరదేవతానుగ్రహం అంటే. చూపించాలనుకున్నారు పోతన గారు. ఒక సువాసిని పూజలో నేతి అప్పం ఎంత గొప్పది. మీరు సామాన్యంగా తీసుకోకూడదు కొన్ని పదార్థాలని. అది దేవీ నవరాత్రుల్లాంటి కార్యక్రమాల్లో మూక పంచశతి, సౌందర్యలహరి మొదలైనటువంటి ప్రవచనాలు జరుగుతున్నప్పుడు సువాసిని పూజలో ఇటువంటి పదార్థ సమన్వయం చేయడం, ఆ పదార్థం అమ్మవారికి విశేషంగా నివేదన జరగడం, ఎవరు నివేదన చేశారో, ఎవరు పూజకి కూర్చున్నారో వాళ్ళకి, చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి అసలు దాని యొక్క ఫలితాన్ని చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే పెళ్లి కూతుర్ని చేస్తే తప్పకుండా ఇస్తారు. ఇక నేతి గారె పెడితే బహుప్రసన్నురాలైపోతుంది. ఆవిడ బహుప్రసన్నురాలవుతుంది. ఆమె నీతి పదార్థాన్ని తింటుంది. సరే, నేను ఇప్పుడు వేదిక మీద చెప్పడం ఎందుకని ఇప్పుడు చెప్పను, వేరొకసారి గుంటూరు వచ్చినప్పుడు చెప్తా ఇంకొక విశేషం. కాబట్టి ఇప్పుడు నేను చెప్తే నాకే ఇబ్బంది వస్తుంది రేపొద్దున, అందుకని నేను చెప్పను అది. కాబట్టి అమ్మవారికి అందాలి అంటే అమ్మవారే చెప్పింది, ఇలా చెయ్యి అని చెప్పింది. అందుకే రేపటి రోజున మీ అందరూ ఇక్కడ జరిగేటటువంటి పూజలో శుక్రవారం చిత్రం ఏమిటంటే, నా సంకల్పం ఏమీ లేదు ఇందులో. అసలు నేను అలా చేద్దాం అనుకోలేదు. హరిప్రసాద్ గారు వచ్చి నన్ను అడిగారు ఏమైనా చేద్దామని. నేను పరదేవతని ప్రార్థన చేశా. శుక్రవారం నవమితో కూడింది. ఎంత గొప్పగా కూడిందో చూడండి. ఉన్న మూక పంచశతిలో అదొకటే శుక్రవారం. ఆ శుక్రవారం నవమితో కలిసింది. ఆ రోజున సువాసిని పూజ జరగబోతోంది కాబట్టి రేపు ఇక్కడ ఎవరెవరు సువాసిని పూజ చేస్తారో వాళ్ళందరూ నీతి అప్పాలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళందరూ పూజలో అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఏ తల్లి ఇక్కడ సువాసిని పూజ అందుకుంటుందో ఆ తల్లికి నేతి అప్పాలతో కూడినటువంటి పళ్ళాన్ని బహూకరిస్తారంటే అన్ని అప్పాలు బహూకరిస్తారు అమ్మవారి స్వరూపంగా. అంటే ఆమె అంత మన్నన పొందిన తల్లి. ఆమె యందు అమ్మవారి విభూతి ఉన్న కారణం చేతనే ఆమె అంత గొప్ప లక్షణాలతో నిలబడింది అని గుర్తు. కాబట్టి అంత గొప్పది సువాసిని పూజ. ఆవిడే చెప్పింది, ఇలా పూజ చేయి, నేను నీ కడుపున పుడతాను అంటే. అన్నిటికన్నా పతాక స్థాయి ఏమిటో తెలుసా లోకంలో? అందరూ అమ్మా అని అమ్మవారు అనే పిల్లని అమ్మాయి అని తండ్రిగా పిలవడం. అందరూ ఏ జగదంబకి నమస్కారం చేస్తారో ఆ జగదంబ నాన్నగారండి అని నమస్కారం చేయడం. వాడు ఎవడుంటాడు? కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడు ఉంటాడు. అందుకన్నాడు వీరభద్ర విజయంలో పోతన గారు పార్వతీ కళ్యాణం చెప్తూ అద్భుతమైన పద్యం ఒకటి రచన చేశారు. ఆయన అన్నాడు, హిమవంతుడు తెలుసు వచ్చింది పార్వతీదేవి అని. ఆయన అన్నాడు, అమ్మా గిరిలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. నేనేముందమ్మా, ఓ కొండనమ్మా, ఇన్ని కొండల్లో ఒక కొండకి నువ్వు పుట్టావా అమ్మా, నీకు నేను తండ్రినయ్యానా? ఏమి భాగ్యం అమ్మా నాది, ఇది మహాద్భుతంబు, ఇది అద్భుతం, నాకు ఏం పుణ్యం ఉందన్నాడు. ఏమిటో తెలుసా పుణ్యం? ఆయన భార్య సువాసిని పూజ. నేను చేస్తానండి, నేను సువాసిని పూజలు చేయాలి, నేను సువాసిని పూజలు చేయాలనేది చెయ్యి. తను కూర్చునేవాడు పీటల మీద, ఇద్దరూ కలిసి చేస్తుండేవారు అంతే. ఆ ఒక్క భాగ్యాన్ని అడ్డుపెట్టి అమ్మవారు కూతురుగా వచ్చింది. ఆమె కూతురుగా వస్తే ఎంతమందికైనా కూతురుగా వస్తుంది.
భార్యగా మాత్రం ఒక్క పరమశివునికి. కాబట్టి ఇప్పుడు ఏమవుతాడు? పరమేశ్వరుడు అల్లుడవుతాడు. ఏమి అదృష్టవంతుడు! అలా అవుతుందా? అయింది. కాత్యాయన మహర్షికి ఒకసారి వచ్చింది, కాత్యాయని అని పేరు పెట్టుకుంది. ఒకసారి భృగు మహర్షికి కూతురుగా వచ్చింది, భార్గవి అని పేరెట్టుకుంది. జనకుడికి కూతురుగా వచ్చింది, జానకి అని పేరెట్టుకుంది. ఆకాశరాజుకి కూతురుగా వచ్చింది, పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఒకానొక నాడు దక్షుడికి కూతురుగా వచ్చింది, దాక్షాయణి అని పేరెట్టుకుంది. హిమవంతునికి కూతురుగా వచ్చింది, హైమవతి అని పేరెట్టుకుంది. ఎంతమందికైనా కూతురుగా వస్తుందన్నప్పుడు ఇది చేస్తే నీకెందుకు కూతురుగా రాదు? నీకు వస్తుంది. ఇంకంతకన్నా భాగ్యం ఏంటి? ఇక లెక్క పెట్టడానికి చెప్పడానికి వీలు లేనంత భాగ్యము కలిగేది ఆ సువాసిని పూజలో పదార్థ సమన్వయం చేతనే. దాన్ని నువ్వు ఎంత అందంగా అన్వయం చేసుకుంటావన్న దాన్ని బట్టి నీకు అభ్యున్నతి. కాబట్టి జగదంబ అంత అద్భుతంగా మొన్న దేవీ నవరాత్రుల్లో దాదాపు 450 మంది సువాసినులు నీతి అప్పాలే నివేదన చేశారు మా కాకినాడలో. 450 మందికి, అది కూడా రాత్రి వండిస్తే చల్లగా ఉంటాయేమోనని కుంకుమార్చన సంభారములు ఇవ్వడానికి గంటన్నర ముందు ఏనుగు నెత్తి మీద అంకుశం పెట్టినట్టే మా గోపాలకృష్ణ గారంటే గంటన్నర ముందు మడిగట్టుకుని వంట బ్రాహ్మణులు తలస్నానం చేసి కొంతమంది మాత్రమే ఆ అప్పాలు తయారు చేసి నేతి అప్పాలని కవర్లలోకి ఎత్తి సువాసులకు పూజకిచ్చి వేడి వేడిగా ఉన్న వాటిని పూజ అయ్యేటప్పటికి మెత్తగా చక్కగా ఉండగా నైవేద్యం చేయించి 450 మంది సువాసినులు ఆ నేతి అప్పం ప్రసాదాన్ని నవ్వులుతూ వెళ్ళేటట్టుగా చూపించారు సభలో. అంటే అసలు దేవాలయ ప్రాంగణం ఒక 10 సంవత్సరాలకి సరిపోయినంత శక్తి పొందేస్తుంది. సువాసిని అమ్మవారి స్వరూపం. సువాసిని అర్చన ప్రీత. ఆమెయే నైవేద్యం పెట్టి ఆమెయే నోట్లో వేసుకుని పెడితే అంతే ప్రసన్నురాలైపోతుంది. అక్కడ అప్పుడు జరిగింది, రేపు శారదమ్మ పరవశించిపోతుంది. ఇక్కడ ఓ ఇంతమంది నా స్వరూపాలు నేతి అప్పాలు నైవేద్యం చేసి పెడుతున్నారు తినని. కాబట్టి ఒక పూజ చేస్తున్నామంటే ఆ పూజ అలా ఎందుకు చెయ్యాలి, దాని పూర్వాపరాలు ఏమిటి తెలిసి ఉండాలి. ఎక్కడెక్కడ అన్వయమైంది, ఎందుకు అన్వయమైంది, ఎలా అన్వయమైంది తెలిసి ఉండాలి. కాబట్టి అమ్మవారే అడిగి చేయించుకుని కుమార్తెగా వచ్చింది. ఇంతమంది కోరికలను నిలబెట్టడానికి అవతారం స్వీకరించింది. కాబట్టి ఆ తల్లి భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసి ఉన్నదై తారకాసుర సంహారానికి సుబ్రహ్మణ్య జననం కోసం హిమవత్పుత్రిగా ఆవిర్భవించినటువంటి ఆ అవతారం ఉందే, అది మహాద్భుతమైన అవతారం. అది అసలు ప్రేమతో కారుణ్యంతో నిండిపోయి ఆనాడు మేనకాదేవికి చెప్పడం కాదు, ఎప్పటికీ లోకమంతా ఏ పూజ చేసి తరించవచ్చో అటువంటి పూజని ఉపదేశం చేసినటువంటి అవతారం. కాబట్టి గిరిసుతే అని పిలిచి మొదలెట్టారు మూకశంకరు. ఓ గిరిసుతే, ప్రసూనై సంపర్కాదమరతరుణీ కుంతలభవై. ఆ శ్లోకం మొట్టమొదటి పాదం చూడండి. అందులో ఆయన అన్నారు, అమ్మా అమరతరుణి అంటే దేవతల యొక్క భార్యలు ఉన్నారే, వాళ్ళ కొప్పులో పువ్వులు ఉంటాయి. వాళ్ళు ఏ పువ్వులు పెట్టుకుంటారు? వాళ్ళు లౌకికంగా భూలోకంలో పూసినటువంటి పువ్వులు వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళు అమరలోకంలో ఉండేటటువంటి దేవలోక వృక్షములకు పూసినటువంటి పుష్పములను ధరిస్తారు. పారిజాత పుష్పం లాంటి పుష్పాలు పెట్టుకుంటారు. ఆ పువ్వులకు ఒక లక్షణం ఉంది, ఆ పువ్వు వాడిపోదు. ఆ పువ్వు పెట్టుకున్నారు అంటే అదొక అద్భుతం. ఆ పువ్వులు అందరూ పెట్టుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు, ఒక్క దేవకాంతలే పెట్టుకుంటారు. అసలు అటువంటి దేవకాంతలు తప్ప అన్యులు పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి గొప్ప సుగంధభరితములైనటువంటి ఆ పుష్పముల యొక్క దండలతో కూర్చబడిన కొప్పులు కలిగిన దేవకాంతలు వంగి నమస్కరించేటటువంటి పాదములు కలిగినటువంటి ఓ అమ్మా అని. ఇప్పుడు ఏమైంది అలా నమస్కరిస్తే? ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, అమ్మ లోకంలో అమ్మవారికి పాద పూజ అని పువ్వులతో చేస్తాం. అసలు నిజమైన పూజ ఏమిటి? మీరు పువ్వులతో చేసిన పూజ కాదు,
నిజంగా మీ పూజ ధన్యమైపోయింది, మీ జన్మ ధన్యమైపోయిందని గుర్తేమిటో తెలుసా? ఏనాడు అమ్మవారి పాదముల మీద ఉన్న లత్తుక మీ నుదుటికి అంటుకుందో ఆనాడు మీ పూజ ధన్యమైందని గుర్తు. అమ్మవారి పాదముల లత్తుక మీ నుదుటికి ఎప్పుడు అంటుకుంటుంది? మీరు అమ్మవారి పాదములకు లత్తుక పెట్టి మీరు వంగి మీ తలని అమ్మవారి పాదములకు తాటిస్తే ఆ లత్తుక మీకు అంటుకుంటుంది. అది ఆరిపోయిన లత్తుక అనుకోండి, మీకు అంటుకోదు. లత్తుక మీకు అంటుకుంది అంటే దాని గుర్తు ఏమిటని? అప్పుడే పెట్టిన లత్తుక అని గుర్తు. అప్పుడే లత్తుక పెట్టి పాదార్చన చేసి మీరు పరమ సంతోషంతో అమ్మవారి పాదముల యందు తలపెట్టి ధ్యానంలో ఉండిపోతే మీరు తలెత్తిన తర్వాత మీ ముఖం యొక్క సువాసన మీ ముక్కు కొడుతుంటుంది. ఎందుకని? పరదేవత పాదములకు ఉన్న లత్తుక, పసుపు, ఆ పువ్వుల యొక్క సువాసన మీకు అంటుకుంటుంది. అది అమ్మవారి యొక్క వైభవం. అంటే అసలు నిజానికి పువ్వుల చేత పూజింపబడుతుందా, భక్తులైనటువంటి వారి తలల చేత పూజింపబడుతుందా? ఆవిడ భక్తులైన వారి తలల చేత పూజింపబడుతోంది. అందుకే శంకరాచార్యులు వారు శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. అమ్మ, వేదముల చివర తిరిగేటటువంటి నీ పాదములను ఒక్కసారి నా తల మీద పెట్టమ్మా అంటారు. పరదేవతార్చన ఏంటంటే దాని మెళకు వచ్చి తెలియకుండా చేయకూడదు, అది గురుముఖంగా తెలుసుకుంటేనే చెయ్యాలి. అమ్మవారి పాదములు తల మీద పెట్టుకున్నట్టుగా చేసేటటువంటి ధ్యానం అద్భుత ధ్యానం. నేను మళ్ళీ చెప్తున్నాను, అది గురుముఖత తెలుసుకుంటే కానీ చేయకూడదు. కాబట్టి శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా, అమ్మా నా తల మీద పెట్టమ్మా నీ పాదాలు అంటారు. శంకరులు 2 చోట్ల ప్రయోగించారు ఈ ధ్యాన శ్లోకాన్ని. ఇక్కడ ఒకసారి ఇచ్చారు, మళ్ళీ శివానందలహరిలో ఒకసారి ఇచ్చారు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటూను. అటువంటి పరదేవతా పాదములకు మీరు పూజ చేసి లత్తుక అంటుకునేటట్టుగా నమస్కరించగలిగినటువంటి భాగ్యము మీకు పట్టేది ఒక్క సువాసిని పూజలోనే. సువాసిని పూజలో అమ్మవారి పాదాలు కడిగి మీ ఉత్తరీయంతో భర్త తుడవాలి. భర్త అమ్మవారి పాదాలు తుడిచి తత్పాదోదకాన్ని 3 మార్లు లోపలికి పుచ్చుకొని చేయి కడుక్కుని పాదములకు లత్తుక పెట్టి లేచి మోకాళ్ళ మీద వంగి తన తల ఆవిడ పాదములకు తగిలేటట్టుగా వంగి నమస్కరించాలి. కామాక్షి పరదేవతని చూసి ఆమె యందు అమ్మవారి విభూతి ఉన్న కారణం చేత ఆ లత్తుక నీ నుదుటికి అంటుకుంటే నువ్వు పరదేవతకి నమస్కరించి లత్తుక అంటుకున్నవాడివని నిర్ణయం చేస్తారు. దానికి అదొక్కటే మార్గం, లోకంలో ఇంకొక మార్గం లేదు. కాబట్టి అమ్మా, నీ పాదముల దగ్గర అమరకాంతలందరూ కూడా పుష్పములను పెట్టుకుని వంగి నమస్కరించారు. ఒకసారి నమస్కరిస్తారా, 2 మాటలు నమస్కరిస్తారా? 33 కోట్ల మంది దేవతల భార్యలు. శృతి అంటే వేదమాత నమస్కరిస్తుంది ఆవిడికి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని నామం ఉంది కదా. శృతి వేదము స్త్రీ రూపాన్ని పొందుతుంది వేదమాతగా. బొట్టు అంటే ఆడవారిది ముందు బొట్టు ఇక్కడ కాదు, ఇక్కడ. ఈ బొట్టు నిధనం అవ్వకూడదు, అసలు ఎప్పుడూ నిధనం అవ్వకూడదు. ఈ బొట్టే స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది. ఈ బొట్టు ఎప్పుడూ ఉంటుంది ఇలా. ఆ బొట్టు అసలు నిధనం అవ్వడం అన్న ప్రశ్నే రాకూడదు. కాబట్టి శృతి సీమంత, సీమంత అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇక్కడ వరకు ఉంటే సీమ అంతము, ఇంక ఇది దాటి పాపట తీయకూడదు. కాబట్టి సీమంత అంటే ఇక్కడ వరకు. సీమంతోన్నయనము అంటే జుత్తెత్తి కట్టుట, పాపట తీసి భర్త ఎత్తి కట్టాలి సీమంతంలో, అది సీమంతం అంటే. కాబట్టి శృతి సీమంత, ఆ వేదమాత పాపట తీసుకున్నప్పుడు మొదట్లో పెట్టుకున్నటువంటి సింధూరం ఉన్నదే, అక్కడ కుంకం పెట్టుకోకూడదు, సింధూరం పెట్టుకుంటూ ఉంటారు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. ఆ వేదం వెళ్ళి అమ్మవారి పాదాల మీద ఇలా పడి నమస్కరిస్తుంది. అప్పుడు వేదమాత యొక్క పాపట ప్రారంభ స్థానమునందున్న సింధూరము పరదేవత యొక్క పాదముల మీద అలంకృతమవుతుంది. నువ్వు వెళ్ళి ఆ పాదములకు ఆ భావనతో వంగి నమస్కరిస్తే అంటుకున్న లత్తుక
వేదమాత శిరస్సునందు పెట్టుకున్న సింధూరము నీ నుదుటికి అంటుకుందని గుర్తు. అంటే నువ్వు ఎంత భాగ్యవంతుడివి. అది సువాసిని పూజ అంటే. సువాసిని పూజ జీవితంలో చేయడం అంటే అదొక మహద్భాగ్యం. అంత అద్భుతం అది. పండిపోతాడు ఒక్క సువాసిని పూజ చేత తరించిపోతాడు. కానీ అది చేయడం తెలియాలి సరిగ్గా. సరిగ్గా కల్పాన్ని అన్వయం చేసి చేయడం తెలియకపోతే దాని వలన మీరు ప్రయోజనం పొందరు అన్నంత మాట అనే సాహసం నీ చేయను. అది అమ్మవారి అనుగ్రహం మీద ఉంటుంది. కానీ తెలిసి చేస్తే ఆ పారవస్యం వేరు. అబ్బా ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తానని మురిసిపోతారంతే. అంత పరవశం అది. కాబట్టి అటువంటి తల్లి, ఆమె పాదముల మీద పడేటటువంటి పదార్థములన్నీ అటువంటి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి పాదములు మన పాదములులా ఏదో మట్టి వాసన ఏదో వస్తుంటాయా? రావు. అవి దివ్యాతి దివ్యములైనటువంటి పాదముల పాదములు. అవి లోకోద్ధారకములైనటువంటి శ్రీచరణములు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచచిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వశ్చేప్య కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అన్నారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిభిః. కమలములంటే పద్మములు. ఆ దేవతా స్త్రీలు అబ్బా మా చేతులు పద్మాల్లా ఉంటాయనుకుంటారట. అమ్మవారి దగ్గరికి ఎడతారు. అమ్మవారి పాదములు ఇలా కనపడతాయి. ఇలా కనపడగానే అమ్మవారి గోళ్ళు ఎలా ఉంటాయంటేట తెల్లగా చంద్రబింబంలా ఉంటాయిట. చంద్రబింబం చూస్తే పద్మం ఏమవ్వాలి? ముడుచుకుపోవాలి. కాబట్టి ఏమవుతాయి వీళ్ళ చేతులు? పద్మాలు కాబట్టి ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. అమ్మా నీ పాదములకు ఉన్న గోళ్ళ కాంతులు కనబడితే చంద్రకాంతుల వలె ఉన్న కారణం చేత దేవతా స్త్రీల యొక్క హస్తపద్మములు ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. దేవతా స్త్రీల చేత నమస్కరింపబడి దేవతా స్త్రీలు వంగి నిరంతరము నమస్కరిస్తారు. ఎందుకని? దేవతల పదవులు దానివల్లే ఉన్నాయి. దేవతలకి పదవులు ఎందుకున్నాయంటే దేవతా స్త్రీలు అమ్మవారి పాదములకు అలా నమస్కరిస్తారు కాబట్టి. పూజ స్త్రీకి లేదు. ఇలా కుంకుమార్చన మొదలైనవి తప్ప నిత్య పూజ, ఇంట్లో చేసే పూజ ఆడదానిది కాదు. అగ్నిహోత్ర సంరక్షణము, దీప ప్రజ్వలనము అంతవరకే. అంతగా భర్త ఇంట్లో లేకపోతే నైవేద్యం అంతవరకే. అంతేకాని నిత్య పూజ ఎవరిది అంటే ఒక్క భర్తదే. భర్తే చెయ్యాలి దాన్ని. అందుకే ధర్మపత్ని సమేతస్య అని కల్పం ఉంది, కానీ ధర్మపతి సమేతస్య అని కల్పం లేదు. అంటే మగవాడే చెయ్యాలని గుర్తు. కానీ ఆడది పరదేవత పాదముల మీద తప్పకుండా ఇంత పసుపో ఇంత కుంకుమో వేసి నమస్కారం మాత్రం చేసి తీరాలి ప్రతిరోజు. ఎందుకని? ఏ ఆడది అమ్మవారి పాదములకు ప్రతిరోజు నమస్కారం చేస్తుందో ఆ ఆడదాని భర్తకు పట్టేటటువంటి అదృష్టం ఆమె పూజయే కారణముగా ఉంటుంది. ఆయనకి యోగం దేనివల్ల నిలబడుతుందంటే ఆమె యొక్క అర్చన వలన నిలబడుతుంది. ఆమె అర్చన అంటే ఆమె చేసే అర్చనలు రెండే ఉంటాయి. వంటంతా అయిపోయిన తర్వాత అగ్నిహోత్రంలో 2 నేతి మెతుకులు వేయడం. ఎందుకని ఆయనే మొదటి బ్రాహ్మణుడు. ఇంట్లో ప్రతిరోజు భోజనానికి వచ్చే బ్రాహ్మణుడు ఎవడంటే అగ్నిహోత్రుడే. వంట చేసి నేతి మెతుకు వెయ్యకుండా వంట దింపి వడ్డించినటువంటి ఆడది కృతఘ్నురాలు. ఆ ఇంటి వంట తినరు. వంట తినడం అంటే ధర్మపత్ని వండింది అని గుర్తు ఏంటంటే వంట అంతా అయిపోయాక ఎంత గ్యాస్ పొయ్యి అయినా కనీసం 2 మెతుకులు నేతిలో ముంచి పడేసి తీయాలి, అప్పుడు వడ్డించాలి. లేకపోతే ఇంటి బ్రాహ్మణుడికి అన్నం లేదు, నీ భర్తకు పెట్టుకున్నావు. వచ్చిన బ్రాహ్మణుడు ఏమయ్యాడు? వంట చేసి చూసి వెళ్ళిపోయాడు. ఆ పాపం ఇబ్బంది పెడుతుంది. అసలు సనాతన ధర్మమునందు అగ్నియే, అగ్ని భట్టారక అని పేరు ఆయనకి. భట్టారక అంటే పూజనీయుడు. లలితాపరా భట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, లలితాపరా భట్టారిక, అగ్ని భట్టారక. భట్టారక అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు విడిచిపెట్టద్దు పూజ అని మీకు కాషన్ ఆర్డర్ వేసేసినట్టు. అది ధర్మపత్ని యొక్క లక్షణం ఏమి అంటే
భర్త గారికి పిల్లలకి వడ్డించింది అంటే గుర్తు ఏమిటంటే ఆమె వంట చేసి ఒక 2 మెతుకులైన నేతిలో ముంచి మంట మీద వేసి నిధనం చేయాలి అగ్నిహోత్రాన్ని. ఆయనకి పెట్టకుండా భర్తకి పెట్టారనుకోండి, ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు చాలా బాధపడుతూ వెళ్ళిపోయినట్టు. ఆ ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది? భర్తకి ఎలా కలిసి వస్తుంది? వంట చేయడం, అగ్ని సంరక్షణం, ఆయన నిత్యాగ్నిహోత్రీకుడై ఉండాలని శాస్త్రవాక్కు కాబట్టి. నిత్యాగ్నిహోత్రీకుడు అంటే బ్రాహ్మణుని మీరు అనుకోకండి. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధన ఉన్నది కావాలంటే వేదం చూడండి మీరు. చాతుర్వర్ణములకు ఉంది అగ్ని ఆరాధనం. చేయకపోతే నేను చెయ్యట్లేదు, అది పొరపాటు అంతే తప్ప దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయకూడదు, ఇంకా తప్పది. కాబట్టి అగ్నిని సంరక్షిస్తుంది, అటొచ్చి ఇటొచ్చి ఊక వేస్తూ ఉండాలి ఆవిడే. మూడోది, ఆమె ప్రధాన కర్తవ్యం పరదేవత పాదముల మీద పసుపు కుంకాలు వేయాలి. కొంచెం ఓ చిటికెడు పసుపు కుంకాలు వేసి నమస్కారం చేస్తుంది ఆయన పూజ అయిపోయాక. ఎందుకని? ఇది భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో చెప్పారు. పులోమజార్చిత అని పేరు అమ్మవారికి. పులోమజ అంటే ఇంద్రుని భార్య, పులోముని యొక్క కుమార్తె. ఆమె చేత అర్చింపబడినది ఇంద్రుని భార్య శచీదేవి. అమ్మవారి పాదాల మీద పసుపు కుంకాలేసి నమస్కరిస్తుంది. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉంటాడు, ఆమె వేస్తుంది కాబట్టి. అది వెయ్యలేదనుకోండి భార్య, ఆమె ధర్మం ఆమె తప్పిపోయినట్టే. భర్తకి యోగం ఉన్నా ఈవిడికి భక్తి లేదు కాబట్టి అది నిలబడుతుందని నమ్మకం ఉండదు. అందుకు అది జాతకాలు చూస్తారు. మీ నడవడి చేతనే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా. కాబట్టి దేవతా స్త్రీలందరూ ఆవిడికి నమస్కారం చేస్తూనే ఉంటారు అలాగా. అప్పుడు ఏమవుతుంది? దేవతా వృక్షములకు ఉండేటటువంటి పూలన్నిటితోటి సంపర్కం చెందుతుంది ఆవిడ పాదం. ఆ పువ్వులన్నీ తగులుతుంటాయి, వాటికి విశేషమైన సువాసన. అవి తలలో పెట్టుకున్నారనుకోండి, ఆ పువ్వులు తీసేసిన తలకి ఆ వాసన ఉండిపోతుంది. అంత గొప్పవి ఆ పువ్వులు. అందుకే దేవతా స్త్రీలు కూడా ఎదురు చూస్తారట ఆ పువ్వు పెట్టుకునే అదృష్టం ఎప్పుడు వస్తుందో అని. కానీ ఆ పువ్వులు ఎదురు చూస్తాయిట అమ్మవారు మమ్మల్ని ఎప్పుడు పెట్టుకుంటుందో అని. ఎందుకని? ఆ పువ్వులకి సుగంధం ఉంటుంది, జుత్తుకి సుగంధం ఉండదు ఎవ్వరికి. ప్రపంచంలో కేశపాశము అంటే జుత్తు మంచి సుగంధంతో కూడుకున్నటువంటిది ఒక్క అమ్మవారికే, పరదేవతకే. ఆవిడ జుత్తుకి సహజ సుగంధం ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటీ విటపినాం అన్నారు. అమ్మా, ఆ ఇంద్రుని యొక్క తోటలో ఉండేటటువంటి దేవవృక్షములకు పూసినటువంటి పువ్వులు ఎప్పుడెప్పుడు నువ్వు కొప్పులో పెట్టుకుంటావా అని ఎదురు చూస్తున్నాయి. ఎందుకని? అసలు నీ కొప్పు వెంట్రుకలకున్న సువాసన చూడాలని ఆ పువ్వులు తాపత్రయపడుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అమ్మవారి శరీరంలో ప్రతి అవయవము సుగంధభరితమే. అసలు ఒక అవయవం కాదు, అన్నీ సుగంధభరితములే. ఆమె జుత్తు సుగంధం, ఆమె తాంబూలం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, దశ దిశలకు వ్యాపిస్తే దిక్పాలకులు అని వాసన చూస్తుంటారట. ఆవిడ వేసుకున్న తాంబూల చర్వణంలోంచి వచ్చేటటువంటి వాసన. అసలు లోకంలో ఒక మర్యాద ఉంది. ఏ భర్తకైనా ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా? నన్ను మీరు తప్పు పట్టనంటే చెప్తాను.